ఐబొమ్మ భయ్యా ఐబొమ్మ మా దేవుడు ఐబొమ్మ రవీణ మా రవీణని అరెస్ట్ చేశారు. దయచేసి మా ఐబొమ్మ రవీణని విడుదల చేయండి అయ్యా. ఏం చేశాడండి అతను తప్పు? అతను ఏం తప్పు చేశాడు? 10 మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప? పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపించడం తప్ప? ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప? ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతుంది పోయా. ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టినా ఆడదు. ఈ దేశంలో పెట్టు, పక్క దేశంలో పెట్టు, మీ ఇంట్లో అన్న చూడు. మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాగాలేకపోతే. కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో 10 మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని, సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము 100 పెట్టి 500, 100, 10,000, 1000 రూపాయలు, 2000, 3000 ఏందా టికెట్లు? టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం ఇది. అతను ఏదో 10 మంది పేదవాళ్ళు సినిమా చూడాలని ఐబొమ్మ పెడితే దానికి ఎత్తకపోయి అరెస్ట్ చేశారే. సరే అరెస్ట్ చేశారు, అతనికి తెలుసో తెలియకో చేశాడు తప్పు. దయచేసి అతన్ని వదిలేసేయండి. వదిలేసి అదే దేశ ప్రయోజనాల కోసం వాడండి అతను. ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడాలి. ఉపయోగపడిందే కాకుండా 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి. దయచేసి మా రవీణని విడుదల చేసేయండి. అతన్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నారు. దయచేసి ఎన్కౌంటర్ చేయొద్దుపోయా అన్న, చేయొద్దన్నా, వద్దన్నా. అతన్ని కానీ ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే పోయా. అంటే మాలో ఉన్న ఆ మంచితనం, మేము పడే బాధ అంతా ఎందులేనాక దేశంలో ఎంతోమంది ఏడుస్తున్నాం పోయా. చూడండి ఏడుపు వచ్చేస్తున్నానా, ఏడుపు వచ్చేస్తుంది. అవును పోయా శత్రువులు ఎక్కడో లేరు పోయా. ఇక్కడే మన పిల్లం, మన అక్క, మన చెల్లెలు, మన తల్లులు వాళ్ళేం మనకు ద్రోహం చేస్తున్నారే. అతను ఏం తప్పు చేశాడని కదా. ఒక సినిమా హీరో సినిమా చేస్తే 100 కోట్ల, 1000 కోట్ల, 50 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు ఏంది పోయా కోట్లు? ఎక్కడి నుంచి తేవాలి పోయా? బతుకున్న రోజు సంవత్సరం అంతా కష్టపడితే 1,00,000 రూపాయలు కూడా రావట్లే. సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తుంటే 1,00,000 రూపాయలు రావడం ఎక్కువైపోతుంది. అలాంటిది ఒక సినిమా హీరో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు చేసి 100 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కాదు అది. అదంతా ఎవరిది? మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది. కాబట్టి సినిమా బాగుంటే మాత్రం ఐబొమ్మలో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా సరే సినిమా బాగుంటే ఆడుతుంది. పుష్ప కానీ ఇంకేదైనా కాంతారా చూడండి, కాంతారా సినిమా ఐబొమ్మలో పెట్టిన తర్వాత బాగాడింది. అది అంతకుముందు అది బాగా ఆడలా, పబ్లిసిటీ తక్కువ. కాంతారా మీద నానా విధాలుగా సోషల్ మీడియా అంతా అసలు ఎందుకులే ఇంకా అసలు కాంతారా సినిమా వేయకూడదన్నారు. ఎందుకంటే అది కన్నడ, అది మన తెలుగు సినిమాలో కన్నడలో ఆడట్లేదు. అలాంటిది కన్నడ సినిమాని తెలుగులో వేయద్దన్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? కన్నడ సినిమా ఐబొమ్మలో చూసి అందరూ థియేటర్ పోయారు. ఆ తర్వాత ఇంకో సినిమా కోర్టు అనే సినిమా ఐబొమ్మలో చూసి థియేటర్కి పోయారు. మరి ఇవన్నీ ఇంకా పుష్ప సినిమా అయితే చెప్పలే, బాహుబలి రికార్డులని బద్దలు కొట్టేసింది అంతే. ఇవన్నీ ఎలా అయినాయి? ఐబొమ్మ వల్లే అయ్యాయి. ఐబొమ్మ వల్ల మంచి జరిగింది, చెడు అవ్వలేదు. కాబట్టి అతన్ని దయచేసి అతన్ని శిక్షించకండి. అతను చేసిన తప్పే ఆ మాట అనడం. దమ్ముంటే పట్టుకోండి ఏమన్నాడని అదేదో తెలుసో తెలియకో అనేసాడు. ఇప్పుడు అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు. అతని తరపున మేమంతా మా పేదవాళ్ళందరం, ఈ పార్క్ కాడ ఉండే పేదవాళ్ళందరం ఐబొమ్మలో చూసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళందరూ చూసేవాళ్ళు. కానీ చాలామంది ఐబొమ్మ చూసిన వాళ్ళే. దయచేసి మా పేదవాళ్ళందరం అడుగుతున్నాం, ఒక్క చిన్న హెల్ప్ అడుగుతున్నాం, చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాం. అతన్ని వదిలేసేయండి. అతను తెలుసో తెలియకో చేసాడు తప్పు, అతనికి శిక్షలు వేద్దండి. అతను కాడ ఉన్న టెక్నాలజీ కానీ అతని తెలివితేటలు కానీ దేశానికి వాడండి. దేశంలో ఉన్న పేదరికాన్ని మాఫీ చేయడానికి, దేశంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడానికి అతని తెలివితేటలు వాడండి. అంతేగాని అతన్ని శిక్షించి ఎన్కౌంటర్ చేసి మీరేం సాధిస్తారు చెప్పండి? అతన్ని చంపితే ఎవరు బాగుపడతారు చెప్పండి? ఎవరు బాగుపడరు, ఏడుస్తారు అందరూ. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం జరిగింది కదా, ఎన్కౌంటర్ చేయాలంటున్నారు కొంతమంది నిర్మాతలు, ఏం చెప్తారు? ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి? ఆయన ఎవరైనా మర్డర్ చేశాడా? ఏం చేశాడు? ఆయన చేసిన తప్పే ఒప్పుకున్నాను. పైరసీ అనేది రాంగే. ఆ వెబ్సైట్లో సినిమాలు అందరూ పెట్టాడు కనుక ఆయనకి జైలు శిక్ష వేస్తే సరిపోతుంది. కానీ ఎన్కౌంటర్ అనేది చాలా రాంగ్ వాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా, ఏడుస్తారు కదా. ఆయన ఏమంటున్నాడంటే సినిమాని ఇప్పుడున్న పరిస్థితిలో
సామాన్య ప్రజలు కామన్ మ్యాన్ చూడలేకపోతున్నారు. థియేటర్కి వెళ్తే ఒక 2000 అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్కి, టికెట్కి, అక్కడ ఒక పాప్కార్న్ తిన్న అక్కడ ఒక 500 అవుతుంది. సో నేను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాను అని ఆయన పెట్టిండు. ఇప్పుడు ఠాగూర్ సినిమా నాకు గుర్తొచ్చింది నిజంగా. ఠాగూర్లో చిరంజీవి గారు లాగా మొత్తం కామన్ మ్యాన్ అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఎనీవే ఆయన చేసిన తప్పు కాబట్టి ఆయనకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎన్కౌంటర్ చేసినంత నేరాలు ఘోరాలే చేయలేదు. ఇప్పుడు ఆయన చేసిన తప్పు వల్ల ఒక 100 మంది నిర్మాతలకి లాస్. కాకపోతే పబ్లిక్ 6 కోట్లు ఆంధ్రాలో ఉన్నారు, ఇక్కడ ఒక 5 కోట్లు ఉన్నారు. 11 కోట్లు తెలుగు వాళ్ళకైతే లాభం అని నేను అనుకుంటున్నాను. ప్రజల పరంగా చూస్తే లాభము, నిర్మాతల పరంగా చూస్తే నష్టము. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి, అలా చేయడం తప్పే కదా పైరసీ అనేది. ఇప్పుడు ఆయనకి ఎక్కడ రవి, ఐబొమ్మ రవి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేంజ్లో వెళ్ళిపోయింది పేరు. ఎక్కడ చూసినా ఇంకా మేము యూట్యూబర్స్ కాబట్టి ఎక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా ఆయనే వస్తున్నారు. శివాజీ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు కదా, ఇలాంటి వాళ్ళని యూజ్ చేసుకోవాలి మంచి పనికి. ఎవరు? శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేశారు, ఇలాంటి వాళ్ళని యూజ్ చేసుకోవాలి. బిగ్ బాస్ శివాజీ గారు మంచి పనులకు యూజ్ చేసుకోవాలి అన్నారు. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ కూడా మొత్తము హ్యాక్ చేసేసి వెబ్సైట్లో పెట్టాడు. ఐబొమ్మ అనే వెబ్సైట్లో. వైజాగ్ అబ్బాయి కదా ఆయన. ఇంతకుముందు మంచి కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగా కూడా చేసిండంట, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. సో ఆయనకి ఎక్కువ బ్రెయిన్ ఉంది. సో ఇలాంటి బ్రెయిన్ యూజ్ చేసుకోవాలని ఆయన చెప్పుకుంటారు. అవును భయ్య, ఐబొమ్మ రవి గారు అంటే చెప్తాను వినండి. అంటే కొంతమంది వేరేలా మాట్లాడుతున్నాను, నాకు నచ్చింది, నాకు తెలిసింది నేను మాట్లాడతాను వినండి. అది చెడ్డగాను వేరేలా తీసుకోమన్నారా. నేను కూడా ఐబొమ్మ బాధితున్నే. ఫస్ట్ పాయింట్, ఐబొమ్మ బాధితుని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే ఓటీటీలో కుదురుతారో అప్పుడు మాత్రం నేను సినిమా చూసేటోని. అదే అంతేకాకుండా నీకు అసలు సినిమాలో థియేటర్లో శాటిలైట్స్ పడకనే, లేదంటే అసలు సినిమా థియేటర్లోకి రాకనే ఆయన తీసుకొని ఐబొమ్మలో వదలడం అనేది చాలా దారుణం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతో అంటే ఒక్కరు కాదనమాట, సినిమా వెనకాల ఎంతోమంది ఆర్టిస్టులు కష్టాలు, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్టరు అంటే వాళ్ళ లొకేషన్కి వెళ్ళి ఎప్పుడో 7 నుంచి వాళ్ళ కష్టాన్ని ఈయన దూషించినట్టే కదా, అక్కడ తక్కువ చేసినట్టే కదా. ఎంతోమంది కష్టాలు పడతా ఉంటారు. ఆ కష్టాలు పడిన తీసుకెళ్ళి నువ్వు ఓన్లీ ఐబొమ్మలు పెట్టేస్తే అది ఎలా కుదిరిద్ది? అది నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్. ఓకే, టికెట్ రేట్లు అవి చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా, నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకో, నా ఇష్టం అది, నేను కొనుక్కుంటాను చేతాను, ఇంకోటి అది వేరే విషయం. పొద్దున్న టిఫిన్ తింటాం అనుకున్నాను అనుకో, 35 కదా 40 పెట్టి కూడా తింటా. కొంతమంది ఏం చేస్తారు, ఏందో రూమ్లో ఉప్పు అనేది ఒకటి చేసుకుని తింటారు. అలాంటి నీ థియేటర్ బొమ్మని ఎవరు చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్, నీకు ఇష్టమైతే వెళ్తావు, లేదంటే లేదు. టికెట్ రేట్ పెంచేస్తాను, దాని గురించి మాట్లాడుతాను. ఇది టికెట్ రేటు రేటు పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు అంటే ఇదంతా షర్టు 600, 2 years అయితే ఇది తీసుకొని 2 years అయితే ఇప్పటికి ఎలా ఉంది, ఐరన్ చేసుకొని నీట్గా ఉంది. అదే నేను ఒక 300 పెట్టి తీసుకున్నాను అనుకో, ఒక 1 month 2 months కూడా రాదు. అలాగే సినిమా వాల్యూస్ కూడా బడ్జెట్ని బట్టి ఏదైనా సినిమా వాల్యూస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. అది స్టోరీ, అది తెలుసుకోవాలన్నమాట జనాలు. ఐబొమ్మ ఫ్రీగా వస్తుంది, నాకు కూడా ఫ్రీగా వచ్చింది. నేను ఎప్పుడు చూశాను, ఓటీటీలోకి ఎప్పుడైతుందో అప్పుడు మాత్రం చూస్తాను అనమాట. అది స్టోరీ. సినిమా థియేటర్లో సినిమానే చూడాలి, దాన్ని ఓటీటీలోనో లేకపోతే ఎందుకు మాట్లాడతారా? నువ్వు ఎప్పుడో సరే పాయింట్ వేసావు కదా, ప్రశ్న వేసావు కదా. ఇప్పుడు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు. నువ్వు ఇస్తావా రిటర్న్? పవన్ కళ్యాణ్ ఎవరైనా ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు. కృష్ణ ఇచ్చాడు, నాగేశ్వరరావు ఇచ్చాడు, రామారావు ఇచ్చాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, చిరంజీవి ఇచ్చాడు, మహేష్ బాబు ఇచ్చాడు, ప్రభాస్ ఇచ్చాడు. అందరూ ఇప్పుడే చదువుతున్నారా? ఇప్పుడున్న హీరోల గురించే చదువుతున్నా నేను. ప్రభాస్ ఇచ్చాడు, మహేష్ బాబు ఇచ్చాడు, అల్లు అర్జున్ ఇచ్చాడు, విజయ్ దేవరకొండ ఇచ్చాడు. ఏ సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి ఇస్తారు. ఫ్లాప్ అయిన సినిమాకి ఇస్తారు, ఇవ్వకుండా ఇస్తారా రిటర్న్? రెమ్యునరేషన్ రిటర్న్ వీళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇంకోటి రాధేశం అస్సలు లేదు. పర్లేదు, శిక్షించండి. ఆయన చూజ్ చేసుకుంది అయితే రాంగ్ పాత్వే కాబట్టి ఓకే, శిక్షించండి. ఆయన ఏం మూవీ రూల్స్ నడుస్తూనే ఉంటాయి కదన్న, ఇంకేముంది. ఏం దొరికినోడిని పట్టుకున్నారు, దొరికినోడిని వదిలేస్తున్నారు, అంతే, ఇంకేముంది. వైఫ్ వల్ల అంటున్నారు అన్న, నాకు కూడా తెలియదు అంత. అయితే వైఫే పట్టించింది అంటున్నారు డివోర్స్ కోసం. దొరకకపోతున్నా అన్న, ఏడన్నా కరేబియన్ అంట, ఏడనో కరేబియన్ ఐలాండ్స్ అంట, ఏడనో ప్రాక్సీ సర్వర్లు పెట్టుకున్నాడంట. ఎట్లా దొరుకుతాడన్న? ఎవరు దొరుకుతారు?
ఓకే బ్రదర్, సినిమా హీరోలు కానీ నిర్మాతలు కానీ మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఆడి గురించి ఏం మాట్లాడతలేదు. ఆడి గురించి నష్టం ఉందంటావా, నిజంగా లేదంటావా? లేదన్న, నష్టం ఏం లేదన్న, నష్టం ఏం లేదన్న. ఓటీటీ నుంచి వచ్చినప్పుడే తీస్తున్నాడు అన్న. మూవీ ప్రింట్ డైరెక్ట్ థియేటర్ నుంచి అయితే తీయట్లేదు కదా. మరి ఓటీటీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేకపోతే దాంట్లో నుంచే తీసుకున్నాడు కానీ ఏం డైరెక్ట్ థియేటర్ల నుంచి తీసేయట్లేదు కదా. మూవీస్ రానన్న ముందైతే హిట్ మూవీ నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది. తెలుగోడు ఆంధ్రవాడు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా అరే అది మనోడేనంటరా, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు ఊరేడు మనోడేనంట కదా. మొన్నటిదాకా ఏంటంటే ఏదో పాకిస్తాన్ వాడు ఎవడో అనుకున్నాడు. ఏంటంటే పాకిస్తాన్లో సినిమాలే తీరు, అంతకుముందు సీడీలు అన్నీ వెళ్ళాయి స్మగ్లింగ్. ఇప్పుడు ఈ ఐబూమ్ వల్ల ఆడు అసలు సీడీలే కొంటలేదు. మరి సినిమా హాల్లో కూడా ఐబూమ్లు వేస్తున్నాడు వాడు, పాకిస్తాన్ సినిమా హాల్లో కూడా ఐబూమ్లు వేస్తున్నాడు. మరి ఎంత ఉంటుంది ఆడికి వచ్చిన ఆదాయం కూడా నాకు తెలిసి పాకిస్తాన్ నుంచే వచ్చింది తప్ప విడిగా ఏమి వాడికి ఆదాయం రాలా పాపం వాడికి. అది ఇంకా ఓకే. అయితే ఇప్పుడు శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేశారు కదా ఇలాంటి వాడిని వాడుకోవాలని, వాటి గురించి ఏం చెప్తారు? కరెక్టే అన్న, పోలీసులు కూడా మంచిగానే లాగుతున్నారు, వాడి దగ్గర నుంచి లాజిక్ అంతా లాగుతున్నారు. కోర్టు కూడా స్పందించింది, 5 రోజులు కస్టడీకి ఇచ్చింది. మన హైదరాబాద్ డిఎస్పీ గారికి హైదరాబాద్ పోలీసులకి చాలా మంచి పేరు రాబోతుంది. అతని దగ్గర నుంచి చాలా డేటా అంతా లాగుతారు. ఏంటంటే ఒక మెయిల్ ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఓ మనిషి జీవితం అవుట్ అనే ఫీలింగ్ కలిగిందన్న. ఆ డేటా మొత్తం తీస్తారు. ఒక సినిమాకే కాదు ఇది దెబ్బ, మిగతా వాటి మీద దెబ్బ ఉంది కాబట్టి పోలీసులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, వాటిని బయటికి తీస్తున్నారు. సినిమా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని అర్థమవుతుంది. మనం బాధపడతాం తప్ప సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడతలా, అరే బాబు నాకు ఇంత లాస్ అవుతుందిరా బాబు అని ఎవడూ చెప్పట్లేదు కదా. ఏం ఆగదన్నా, ఇంకోటి ఎవడో పుట్టుకొస్తాడు. దానికి పరిష్కారం అంటే జియో కూడా ఆఫర్లు ఆపేయాలి, ఐఫోన్లలో మళ్ళీ చిన్న ఫోన్లు అవ్వాలి, అంతేగా. అదే కదా ఇప్పుడు తీస్తుంది. నిన్న 20 కోట్లు అన్నారు, మళ్ళీ 300 కోట్లు అంటున్నారు. మళ్ళీ ఇంకా ఎంత తేలిద్దో ఈ 5 రోజుల్లో. 15 రోజులు ఇస్తారు అనుకున్నారు కస్టడీ, 5 రోజులే ఇచ్చారు కోర్టు. మరి ఏం జరిగిందో ఆడ కూడా క్లారిటీ లేదు. పోలీసులు కూడా ఏమీ స్పందించలేదు, ఏం మీటింగ్ పెట్టలేదు కోర్టు దగ్గర కూడా, కామ్గా తీసుకెళ్ళిపోయారు. అది ఏదైనా కానీ ఇంకా మంచిగా వాడుకుంటారు అతన్ని ఏమీ ఇబ్బంది పెట్టరు. ఏంటంటే చెప్పేస్తున్నాడు, అదేం హింసించేలాగా నాది అదేం చవట్లే. ఆయన మొత్తం ఏది అడిగితే వీళ్ళు అడగడానికి వీళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది ఆయన మొహం చూస్తుంటే. అది